నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. రాజధాని అమరావతిపై జగన్ అతని పేటీఎం బ్యాచ్ది పైశాచిక ఆనందమని, రాజధాని మహిళలను కించపరిచే జగన్ అసలు తినేది అన్నమేనా లేదా ఇంకేదైనా అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటనలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పనికిమాలిన బ్యాచ్తో ఇంకెంతకాలం అమరావతిపై విష ప్రచారం సాగిస్తారని, తలాతోకా లేకుండా అర్థం లేని వ్యాఖ్యలతో మహిళలను కించపరిచే మీరు అసలు మనుషులేనా అని ప్రశ్నించారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదా అని దుయ్యబట్టారు. గత 5 ఏళ్లు ఎక్కడ నుంచి పరిపాలన చేశారు, వైసీపీ అధినేత జగన్ ఇల్లు ఎక్కడ ఉందో గుర్తు చేసుకోవాలన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా ఈద్గా వద్ద శనివారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ముస్లిం సోదరులందరూ ఈద్గాల వద్ద చేరుకొని మతబోధకుల ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. బక్రీద్ పండుగ విశిష్టత గురించి మతబోధకులు వివరించారు. అల్లాహ్ మార్గంలో నడిచే వారికి ఎప్పుడు అల్లా ఆశీస్సులు ఉంటాయని, ప్రతి ముస్లిం సోదరుడు చెడుకి దూరంగా ఉండి మంచి మార్గంలో నడుస్తూ పేదవారికి దానాలు చేస్తూ ఉండాలని మతబోధకులు సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహా ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. وقال الله تبارك وتعالى في موضع آخر إنا أعطيناك الكوثر فصل لربك وانحر إن شانئك هو الأبتر. الله أكبر لا إله إلا الله والله أكبر ولله الحمد. وقال النبي عليه الصلاة والسلام من وجد سعدا أن يصحي فلم يصحي فلا يقربن. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఇళ్ల ముందు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర అన్నారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు బక్రీద్ పండుగ సందర్భంగా అద్దంకి పట్టణంలోని 5వ వార్డులో శనివారం మదర్సా మరియు ఈద్గాల వద్ద కమిషనర్ రవీంద్ర, సిఐ సుబ్బరాజు, టీడీపీ నేతలు కాకాని అశోక్, పూర్ణ తదితరులు కలిసి మొక్కలను నాటారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి వృక్షాలు అయ్యే విధంగా చూడాలని కమిషనర్ కోరారు. మంత్రి రవికుమార్ ఆదేశాల మేరకు అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డుల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని కమిషనర్ రవీంద్ర తెలిపారు. వార్డుల్లో మొక్కలు నాటే పని అయితే సంప్రదిస్తే మున్సిపాలిటీ వారి తరపున మొక్కలు పంపిస్తానన్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని రాజీవ్ కాలనీలోని ఉన్న మదర్సా ఈద్గా వద్ద అందరి సమక్షంలో మొక్కలు నాటడం సంతోషంగా ఉందని సిఐ సుబ్బరాజు తెలిపారు. ఇతని ముందు ఏ వాటర్ అండి బకెట్లో నీళ్ళు జగ్గు కూడా కారుతుందా పెడితే తీస్తాం.
रास्ते में मुसल्ला डालो ना, जाने पीछे जाना ना साथी है, ख्याल करो। ఐక్య ఉపాధ్యాయ సంఘ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బదిలీలలో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరుతూ శనివారం అద్దెకి మండల విద్యావనరుల కేంద్రం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రీస్ట్రక్చర్ లో భాగంగా ఐక్య ఉపాధ్యాయ సంఘాలతో చర్చల్లో భాగంగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించడాన్ని ఉపాధ్యాయుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నారని, 700 మంది ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించినట్లయితే డిఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తారని హెచ్చరించారు. సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రధానంగా ఈ యొక్క ఉపాధ్యాయ బదిలీల్లో మేము జరిపినటువంటి చర్చల్లో, ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక జరిపిన చర్చల్లో మాకు ఎస్జిటీలకి మాన్యువల్ కౌన్సిలింగ్ పెడతామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎస్జిటీలకి మళ్ళీ వెబ్ కౌన్సిలింగ్ పెడతామని చెప్పి మాట తప్పారు. దీని గురించి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు ఎంఆర్సీ వేదికగా, ఉపాధ్యాయ సంఘాల వేదిక మేము గట్టిగా పోరాడుతున్నాము. రేపు మా యొక్క హామీ మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టాలని డిమాండ్ మేము ప్రధానంగా ఈ యొక్క మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఇవాళ కానీ చెప్పకపోతే రేపు జిల్లా స్థాయిలో మేము డిఓ కార్యాలయంలో ముట్టడికి మేము పిలిపించాము. ఉపాధ్యాయులు అందరూ అద్దెకి మండలి ఉపాధ్యాయులు అందరూ వచ్చి జయప్రదం కోరుతున్నాం. ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ప్రారంభమైన దగ్గర నుంచి ఇందులో ఉన్నటువంటి అసంబద్ధమైనటువంటి, అశాస్త్రీయమైనటువంటి కొన్ని విధానాలని నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఐక్యంగా చర్చలు జరిపినటువంటి సందర్భంలో ప్రధానంగా జరిగినటువంటి చర్చలో జరిగినటువంటి అంశం ఎస్జిటి ఉపాధ్యాయులకి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తాము అని చెప్పి అన్ని ప్రధానమైనటువంటి పత్రికల్లోనూ, ప్రధానమైనటువంటి టీవీల సాక్షిగా అధికారులు మరియు ప్రభుత్వం స్పష్టమైనటువంటి హామీని ఎస్జిటి ఉపాధ్యాయులకి ఇచ్చినటువంటి సందర్భం. మరి ఈరోజు ఆ హామీని విస్మరించి ఎస్జిటీలకు కూడా వెబ్ కౌన్సిలింగ్లో పాల్గొనాలి అని చెప్పి ఉదయం నుంచి కూడా ఉపాధ్యాయుల మీద ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే దీనిని మేము ఉపాధ్యాయ సంఘాల తరఫున వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నామంటే కొన్ని వందల సంఖ్యలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్లు, గ్రేడ్ 2 హెచ్ఎంస్ ప్రమోషన్స్ విషయంలోనే ఈ వెబ్ కౌన్సిలింగ్ అనేటటువంటిది ఫెయిల్ అయినటువంటి సందర్భాలను మేము చూస్తూ ఉన్నాం. 2017లో జరిగినటువంటి వెబ్ కౌన్సిలింగ్లో కూడాను వందల సంఖ్యలో ఉపాధ్యాయులు సరైనటువంటి ప్లేసుల్ని ఎంపిక చేసుకునేటటువంటి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే వెబ్ కౌన్సిలింగ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉన్నటువంటి ఖాళీలన్నింటిని కూడా ఆప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా కష్టమైనటువంటి పని. కాబట్టి ఉపాధ్యాయ సంఘాలు ఆ రోజు చాలా స్పష్టంగా ఉన్నతాధికారులతోటి డిమాండ్ చేశాయి. తప్పనిసరిగా ఎస్జిటీలకు వేల సంఖ్యలో ఎస్జిటీలకి బదిలీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పి ఆ రోజు గట్టిగా డిమాండ్ చేశాయి. దానికి ప్రభుత్వము, అధికారులు అందరూ అంగీకరించారు. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం ఏదైతే ఎస్జిటి ఉపాధ్యాయులకి మాట ఇచ్చిందో ఆ మాటను నిలబెట్టుకోమని చెప్పి ఈరోజు మేము కోరుతా ఉన్నాం. మరి ఈరోజు ఇది ప్రాథమికంగా జరిగినటువంటి నిరసన మాత్రమే. ఇదే విధానాన్ని కానీ ఈ రాత్రికి అధికారులు మరలా పునరాలోచన చేయకపోతే రేపు ఉదయం అన్ని పాత డిఈఓ ఆఫీసుల ఎదురు కూడాను ఎస్జిటీల యొక్క ప్రతాపం అనేటటువంటి చూపించడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం. రద్దు చేయాలి వెబ్ కౌన్సిలింగ్ ఆలోచనను, విరమించుకోవాలి వెబ్ కౌన్సిలింగ్ ఆలోచనను, విరమించుకోవాలి వెబ్ కౌన్సిలింగ్ ఆలోచనను, కొనసాగించాలి మాన్యువల్ కౌన్సిలింగ్ ను, కొనసాగించాలి మాన్యువల్ కౌన్సిలింగ్ ను, ఆలోచనను విరమించుకోవాలి వెబ్ కౌన్సిలింగ్ ఆలోచనను. ఉపాధ్యాయ సంఘాల ఐక్యత, ఉపాధ్యాయ సంఘాల ఐక్యత. మాట నిలబెట్టుకోవాల్సిన చర్చల సందర్భంగా మాన్యువల్ కౌన్సిలింగ్ ఆలోచనను కొనసాగించాలి, మాన్యువల్ కౌన్సిలింగ్ ఆలోచనను కొనసాగించాలి, మాన్యువల్ కౌన్సిలింగ్ ఆలోచించను రద్దు చేయాలి, వెబ్ ఆప్షన్ ప్రక్రియను రద్దు చేయాలి, వెబ్ ఆప్షన్ ప్రక్రియను. పేదలందరినీ ఆర్థికంగా బలోపేతం చేయడమే
P4 ప్రధాన లక్ష్యమని బొమ్మనపాడు గ్రామంలో 40 బంగారు కుటుంబాలను ఎంపిక చేశారని డిప్యూటీ తహసీల్దార్ సురేష్ బాబు అన్నారు. అద్దంకి మండలం బొమ్మనపాడు గ్రామ సచివాలయంలో శనివారం P4 పై ప్రత్యేక గ్రామ సభను ఏర్పాటు చేయగా డిటి సురేష్ బాబు హాజరై ఎంపిక చేసిన కుటుంబాలతో చర్చించారు. 40 కుటుంబాలకు సంబంధించి 8 మంది మార్గదర్శకులను నియమించారని 40 బంగారు కుటుంబాలకు వారే అన్ని చూసుకుంటారని డిటి సురేష్ బాబు తెలియజేశారు. P4కు సంబంధించి ఈరోజు బొమ్మనపాడులో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఇక్కడ సంబంధించి 43 కుటుంబాలు సెలెక్ట్ చేశారు P4 సర్వే కింద. ఆ కుటుంబాలకు సంబంధించి 8 మందిని వీళ్ళైతే మార్గదర్శులుగా సెలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఎవరైతే మ్యాపింగ్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళందరినీ అటాచ్ చేసి ఈ బంగారు కుటుంబాలకు సంబంధించి ఎవరైతే అవసరాల్లో వాళ్ళకి విద్య కానీ లేకపోతే ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానీ వాళ్ళు లేకపోతే చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి సంబంధించి ఆర్థిక వనరులు సమకూర్చి ప్రభుత్వము అలాగే ఈ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహించే ఈ కార్యక్రమానికి గ్రామ స్థాయిలో అవేర్నెస్ కల్పించి ఈ P4 సర్వేని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది కాబట్టి దీంట్లో ప్రజలకు అవగాహన కల్పించి మెరుగైన ఈ బంగారు కుటుంబంలో మెరుగైన పరిస్థితులు కల్పించడానికి మా వంతుగా ప్రభుత్వం తరఫున మేము అందరం అటెండ్ అయ్యి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయడానికి ఈరోజు ఈ గ్రామ సభ జరుపుతాము. ప్రజలందరూ దీంట్లో వాళ్ళ స్థాయిలో ఈ బంగారు కుటుంబాలకు సంబంధించి వాళ్ళు ఆర్థిక పురోగతి సాధించే దిశగా వాళ్ళందరూ ఈ కార్యక్రమం వినియోగించుకోవాలని దీని అవసరత గుర్తించాలని వాళ్ళందరికీ వివరించడం జరిగింది. వారందరూ తమ వంతు సహకారం కూడా తీసుకొని ఆర్థిక పురోగతిలో ఆ కుటుంబాలు పయనించడానికి వాళ్ళు కూడా ప్రయత్నిస్తామని తెలిపి ఉన్నారు. సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో ఆదివారం స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి శాంతి కళ్యాణం జరుగుతుందని దేవస్థాన అర్చకులు భాగవతుల కొండమాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి కళ్యాణంలో పాల్గొనే దంపతులు 1116 చెల్లించి పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రం రోజున కళ్యాణం జరుగుతుందని వివాహం, ఆరోగ్యం, సంతాన కుజదోష సమస్యల నివారణకు ఈ కళ్యాణంలో పాల్గొంటే నివారణ జరుగుతుందని కొండమాచార్యులు చెప్పారు. కావున ఆదివారం జరిగే కళ్యాణంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదములు స్వీకరించాలన్నారు. అద్దంకి మండలం సింగరకొండలో వేంచేసి ఉన్నటువంటి క్షేత్రాధిపతి అయినటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దేవస్థానంలో 6/2025 ఆదివారం స్వాతి నక్షత్ర సందర్భముగా అనగా రేపు ఉదయం 10:30కు స్వామివారి యొక్క మాస కళ్యాణ కార్యక్రమం జరగబడుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అపారమైనటువంటి యొక్క స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో సంతానం లేనటువంటి వారు, ఏదన్నా అనారోగ్యంగా ఉన్నటువంటి వారు ఆరోగ్యం కొరకు, అట్లానే ముఖ్యంగా నవగ్రహాలలో కుజదోషం ఉన్నటువంటి వారు కుజదోషం పోగొట్టుకోవడం కొరకు, వివాహం అవుట కొరకు ఎక్కువగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు. సర్వాభీష్ట సిద్ధి కలిగించేటువంటి యొక్క లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క స్వాతి నక్షత్ర మాస కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అపారమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. కొరిస్పాడు మండలం తిమ్మన్నపాలెం రహదారి వద్ద శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. విజయనగరంకు చెందిన చిన్ననాయుడు కుబేరా రెస్టారెంట్ దగ్గర రోడ్డు క్రాస్ అవుతుండగా గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్లోనే నాయుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రఫీ స్పాట్కు చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
డెంకడ విజయనగరం జిల్లా డెంకడ పని కోసమని వచ్చాడు. ఇక్కడ అద్దెంకి వచ్చాడు పని కోసం. పని కోసం ఇలాగ బస్సు ట్రావెల్ బస్సు కూరల కోసమని బయటకు వెళ్తే కాలం దాటుతుండే ట్రావెల్ బస్సు గుర్తిస్తుంది. చిన్నమ్నాడు వంగల్ చిన్నమ్నాడు. పిల్లలండి పాప బాబు 8th క్లాస్ చదువుతుంది, పాప 5th క్లాస్ చదువుతుంది. శనివారం ప్రకటించిన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలలో శ్రీ గోవిందాంబిక జూనియర్ కాలేజీ విద్యార్థుల ప్రపంచం సృష్టించారు. ఎంపీసీ విభాగంలో బాల నిహారిక 470కి 462 మార్కులు సాధించి టౌన్ సెకండ్ నిలిచింది. బైపీసీలో చిలక ఝాన్సీ 440కి 432 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ నిలిచింది. ఎంపీసీ విభాగంలో 400 పైన మార్కులు 22 మంది విద్యార్థులకు రాగా కరెస్పాండెంట్ నాగార్జున, ప్రిన్సిపల్ వెంకట్రావు, డైరెక్టర్ రామానాయుడు అభినందించారు. బైపీసీ విభాగంలో వచ్చేసరికి అద్దెకి టౌన్ ఫస్ట్ సాధించినటువంటి చిలక ఝాన్సీ పులిపాడు 440 మార్కులు గాను 432 మార్కులు. మరియు ఎంపీసీ విభాగంలో బాల నిహారిక తమ్మవారు 470 మార్కులు గాను 462 మార్కులు సాధించడం జరిగింది. మరియు 400 పైచీలకు వచ్చినటువంటి విద్యార్థులు 22 మంది ఉన్నారు. మా ఈ ఫలితాలు సాధించినటువంటి మా విద్యార్థులకు మరియు మా అధ్యాపక బృందానికి నా అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం. మా శ్రీ గోవిందాంబిక పరమేశ్వరి జూనియర్ కళాశాల ఈరోజు మా విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలతో అద్దంకి పట్టణంలో ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం నిలిచారు. అలాగే మా శ్రీ గోవిందాంబిక పరమేశ్వరి జూనియర్ కళాశాల ఈ సంవత్సరం నుండి 2 క్యాంపస్లను నిర్వహించబడుతుంది. ఒక క్యాంపస్లో ప్రత్యేకంగా అబ్బాయిలకు, మరొక క్యాంపస్లో ప్రత్యేకంగా అమ్మాయిలకు క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. అమ్మాయిల క్యాంపస్ పేరు కామాక్షి క్యాంపస్గా నామకరణం చేయడం జరిగింది. ఈ కామాక్షి క్యాంపస్లో ప్రత్యేకంగా ఐఐటి, జేఈఈ మెయిన్స్, లాంగ్ టర్మ్ ఎంసెట్, నీట్లకు ప్రత్యేకంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లాంగ్ టర్మ్ కోచింగ్ చేరాలనుకుంటున్నారో అలాంటి విద్యార్థులందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా టార్గెట్లో మీరు కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ మా విద్యార్థులకు మరియు మా లెక్చరర్స్కు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. శుభం. సేవా కార్యక్రమాలు చేయడంలో రోటరీ ఎప్పుడూ ముందు ఉంటుందని రోటరీ క్లబ్ అధ్యక్షులు వీరయ్య అన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో అద్దంకి పట్టణంలోని ప్రకాశం బాలికల పాఠశాల, మాధవస్వామి దేవాలయం, దత్తుపాదుకా క్షేత్రం, బాలాంజనేయ స్వామి ఆలయం, ఒక్కొక్క సిమెంటు బల్లను సింగరకొండలోని కాకతీయ సేవా సమితి సత్రం దగ్గర 2 సిమెంటు బల్లలు ఏర్పాటు చేయగా శనివారం దాతలు రోటరీ సభ్యులు కలిసి ప్రారంభించారు. అనంతరము రోటరీ తరపున దాతలను శాల్వా కప్పి సత్కరించారు. జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మా అన్న పొట్టి శివ గారు వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో 4 కూర్చుంటానికి సిమెంట్ బల్లలు ఏర్పాటు చేశారు. అది కూడా మంచి ప్లేసుల్లో ఏర్పాటు చేశారు. ఒకటి ఆంజనేయ స్వామి గుడి కాడ, ఒకటి దత్తపాటు క్షేత్రం గుడి కాడ, ఒక మాస్వామి గుడి కాడ
ఒకటి గర్ల్స్ హై స్కూల్లో చాలా మంచి ప్లేస్లో ఎన్నుకొని ఉన్నందుకు మా అన్నకి చాలా ధన్యవాదాలు. అందుకుగాను ఒక చిరు సన్మానం ఒకటి చేసుకుని వాళ్ళని గౌరవించుకునే బాధ్యత మాకు ఎప్పుడు రోటరీ సంస్థ ఉంది. అందుకోసం వాళ్ళకు చిన్న సన్మానం ఒకటి చేస్తాం. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.